అన్నయ్య. అమ్మ గుర్తుకొచ్చిందా అన్నయ్య? గుండెల్లో మంటలు రేపుతున్నప్పుడు మంటల్లో కాలిపోతున్న అమ్మ కళ్ళ ముందు కదులుతోంది అమృత. నాన్నేమన్నా అన్నాడా అన్నయ్య? అనలేదు, ఆర్డర్ వేశాడు సంధ్యని పెళ్లి చేసుకోవద్దని. పేరుకే నాన్నగాని ప్రేమకి నాన్న కాదుగా. ఆయన మాట పట్టించుకుని నువ్వెందుకు బాధపడ్డావు? సంధ్యకి నువ్వు నచ్చావు, నీకు సంధ్య నచ్చింది. మీ ఇద్దరి పెళ్లికి నేనే పెద్దని. దాట్స్ ఆల్. చిరా సంధ్య అంటే నేనే. ఏం కావాలి? నీతో మాట్లాడాలి. చెప్పండి. నేను ఆనంద్ తండ్రిని. మీరా? క్షమించండి, కూర్చోండి. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. రండి, వెయిటింగ్ హాల్లోకి వెళ్దాం. కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని. అగో, నీ ఉద్దేశం ఏమిటి? పొట్ట కోసం దిక్కు లేక ఉద్యోగం చేసుకుని నువ్వు నా కొడుకుని ప్రేమిస్తావా? ప్రేమ పేరుతో నా డబ్బుని స్టేటస్ ని దోచుకుందాం అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళను 100 మందిని కొని నా ఇంట్లో కుక్కల్లా కట్టేయగలను. నీ బాడీ నా కొడుకు తప్ప మరొకరికి సెట్ అవదా? నా సంగతి నీకు తెలియదు. నిన్ను నీ తమ్ముణ్ణి పట్టపగలు నడి రోడ్లో మర్డర్ చేయిస్తా. లారీ గుద్ది వాడు, గుండాగి నువ్వు చచ్చారని పేపర్లో రాయిస్తా. ప్రాణాలు తీయటం నాకు మంచి నీళ్ల ప్రాయం. చెప్పింది అర్థమైందిగా? నా కొడుకు పిచ్చి కుక్కలా నీ వెంట పడితే చెప్పుతో కొట్టు. పోలీసు రిపోర్ట్ ఇవ్వు, వాడి ముఖాన ఖాండ్రించి ఉమ్మే. నీ నుండి వాడు దూరం అవటానికి నువ్వేం చేసినా నాకు ఇష్టమే. బట్ వాడితో నీ పెళ్లి తప్ప. చూడు, రిజిస్టర్ ఆఫీసులోనో గుళ్ళోనో వాడిని పెళ్లి చేసుకున్నావా, నువ్వు నీ తమ్ముడు నా కొడుకు ముగ్గురు మిగలరు. నా కొడుకును వదిలేసి అక్క తమ్ముడు బ్రతికుంటారో, వాణ్ణి కట్టుకుని ముగ్గురు కట్టగట్టుకుని చస్తారో తేల్చుకో.